హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మీరు చాలా రోజులు అయిపోతుంది కదండి ఇలా చూసి. నేను కూడా వీడియో తీసి చాలా రోజులు అయిపోతుంది. ఈ మధ్య అయితే అసలు వీడియోలు రాలేదండి ఛానల్లో అయితే. కానీ చిన్న వీడియోలు, షార్ట్ వీడియోలు అయితే వస్తున్నాయి. పెద్ద వీడియోలు, లాంగ్ వీడియోలు అయితే రావట్లేదు. చాలా రోజులు అయిపోతుంది. వస్తున్నాయి కానీ అప్పుడప్పుడు అంటే సరిగ్గా రావట్లేదు అనమాట వీడియోలు. అవి ఎందుకు రావట్లేదు ఏంటి అసలు అనేదే ఈ వీడియో అనమాట. వీడియోస్ ఎందుకు పెట్టలేకపోయామంటే, ఫస్ట్ అయితే మేము ఇల్లు మారామండి. మేమున్న దగ్గర నుంచి ఇల్లు అయితే మారిపోయాము, షిఫ్ట్ అయ్యాము. ఇంకా ఫస్ట్లో సరే ఇల్లు మారుతున్నాం కదా అని చెప్పి ఒక 2 వీడియోలు ముందుగా తీసి పెట్టుకొని పెట్టాడు మా తమ్ముడేమో. తర్వాత ఇంకా ఇల్లు మారేదంటే ఎంత వర్క్ ఉంటుందో మీకు కూడా తెలుసు కదండి. దానివల్ల ఆ పనిలో పడిపోయి ఇంకా వీడియోస్ తీసుకోలేకపోయాము. సామాన్లు మార్చుకోవడము ఇంకా అన్నీ చేసుకోవాలి కదా కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు. ఇంకా ఆ పనిలో పడిపోయాము. ఏం జరిగిందంటే వీడియోస్ తీసుకోలేకపోయాం. పెట్టేదైతే వీడియోస్ ఉంటే మా తమ్ముడు ఎలాగో పెట్టేస్తాడు ఏదో ఒక టైం చూసుకొని. కానీ వీడియోస్ లేవు కదా, ఇంకెలా పెట్టగలుగుతాడు. ఇంకా దానివల్ల ఇంకేం చేయలేకపోయాం. సరే వచ్చేసాము, మార్చుకుంటున్నాము. ఇంతలో ఇంకా బంధువులు, ఇల్లు మారితే ఇంకా తెలిసిందే కదా, బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పని పడిపోతుంది. మళ్ళీ వీడియో తీసుకుందాం అనుకుంటాం, వాళ్ళు వెళ్తారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు. ఆ విధంగా వీడియోస్ తీసుకోవడానికే టైం కుదరలేదు మాకు. మీరు అనుకోవచ్చు ఏదో ఒక టైంలో తీసుకోవచ్చు అని, కానీ మా సిచ్యువేషన్ మాకే అర్థమవుతుంది కదా ఎందుకు తీసుకోలేకపోయాం అనేది. కానీ మాకు బాధగానే ఉంది. రోజు బాధపడతాను నేనైతే, అయ్యో వీడియోస్ తీసుకోవట్లేదు, వీడియోస్ పోవట్లేదు, పెట్టట్లేదు ఛానల్లో అని చెప్పి రోజు బాధగానే ఉంది. కానీ కొంతమంది అయితే మేము వీడియోస్ పెట్టుకుంటున్నాము చాలా ఉందండి వాళ్ళకు కూడా మనసుల్లో. వీళ్ళు వీడియోస్ పెట్టి ఛానల్ పెట్టుకున్నారు, బాగా ఎదుగుతున్నారు, అది ఏదైనా కొంచెం కొంచెం ఉంది. అంటే బయట వాళ్ళకి కాదండి, మా వాళ్ళల్లో ఉంది. కానీ అన్నీ మేము దేవుడికి వదిలేసాం. మా పని మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. మాకు ముఖ్యం అనేది మీరేనండి, మా సబ్స్క్రైబర్లు, మా వీడియోస్ చూసేవాళ్ళు. మా వాళ్ళు వీళ్ళు ఎవరైనా మాకు అసలు అవసరం లేదు. మాకు కావాల్సింది మీరే. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఛానల్ పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించారు, మాకు సపోర్ట్ చేశారు. మీ ఫ్యామిలీలో మమ్మల్ని కూడా కలుపుకున్నారు, మా ఫ్యామిలీని కూడా అంత మంచిగా చూసారండి మీరు వీడియోస్. కానీ మీ వల్లే కదా మేము ఇక్కడ దాకా వచ్చాం. మా వాళ్ళేదో అనుకున్నారని చెప్పేసి మేము బాధపడడం అని ఏం లేదు, వదిలేసాము. కానీ మీరు మా వాళ్ళండి. ఈ రోజుల్లో అయిన వాళ్ళు పరాయోళ్ళు, పరాయోళ్ళు అయిన వాళ్ళండి. అదైతే మేము ఈ కొద్ది రోజుల్లో బాగా తెలుసుకున్నాము. దానివల్ల మీరు ఇప్పుడు వీడియోస్ రావట్లేదు కదా అని చెప్పేసి మమ్మల్ని మర్చిపోవడం అయితే చేయొద్దు. మేము ఖచ్చితంగా ఇక మీదటి నుంచి మాకు కష్టమైనా సరే మంచి మంచి వీడియోస్, బయట వీడియోస్ కానీ ఇంట్లో వీడియోస్ కానీ ఏవైనా సరే కష్టమైనా నష్టమైనా మేము చేసి ఖచ్చితంగా మా ఛానల్ అయితే మీకు అదే మేము డే బై డే మేము రోజు మార్చి రోజు పెడతామండి. రోజు మార్చి రోజు మీకు వీడియోస్ అయితే వచ్చేస్తుంటాయి. సాయంత్రం 6 గంటలకు పెడతాం మేము, 6-6:30 లోపు పెడతామన్నమాట వీడియో. లాంగ్ వీడియో వచ్చేసి రోజు మార్చి రోజు. ఇదండి ఎందుకు అంటే రీజన్ అయితే ఇదే, పెద్ద రీజన్లు ఏం లేవు. ఇదే ఇల్లు మారాము, బంధువులు రావడం, తీసుకోలేకపోయాము, అంత ఇదే రీజన్ వచ్చేసి. ఇంకోటి మేము పెట్టట్లేదని మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేసుకోవాల్సి వచ్చింది. మేము మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తాం, చిన్నగా చేసుకుంటూ వచ్చేస్తాం. మీరు ఇంతకు ముందు మమ్మల్ని ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొచ్చి మంచి వీడియోస్ వస్తున్నాయి, మంచి వీడియోస్ తీసి పెడతామండి. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేమైతే వాటిని వీడియోస్ అయితే వదలము. ప్రాబ్లమ్స్ రానివ్వండి, వీడియోస్ చేసుకుంటానే ఉంటాం చూసుకొని. ఇదండి దీనికోసమే నేను మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను అనమాట. ముందు మీకు చెప్పాలి కదా అసలు రీజన్ ఏంది, వీడియోస్ ఎందుకు రావట్లేదు, ఏమైంది అసలు వీళ్ళకి చాలా మంది ఆలోచిస్తుంటారు. దానికి మీకు ఆన్సర్ చెప్పడానికి ఈ వీడియో. ఓకేనా? మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు.
మమ్మల్ని ఫస్ట్ నుంచి ఎలా ఆదరించారో అలాగే ఆదరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.